అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అపొస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికిచ్చిన ఒక గట్టి హెచ్చరిక. సంఘాన్ని ప్రమాదకరమైన బోధల నుండి ఎలా కాపాడుకోవాలి అన్నది దాని సారాంశం. దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏ విషయాల్లో చూడబోతున్నామంటే, మొదటిది సంఘంలో వచ్చిన ఒక హెచ్చరిక. తర్వాత తిమోతికి అప్పగించిన ఆ పెద్ద బాధ్యత ఏంటి, ఆ తర్వాత అసలు సువార్త ఏది, నకిలీ ఏది అని ఎలా గుర్తించాలి, నాలుగోది అబద్ధబోధ అనేది ఎంత ప్రమాదకరమైన విషయమో చూస్తాం, ఐదోది విశ్వాసం ద్వారా దేవుని ప్రణాళిక ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇక చివరగా ఈరోజు మన సంఘాల పరిస్థితి ఎలా ఉంది అన్న ప్రశ్నతో ముగిద్దాం. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక సూటి ప్రశ్న. ఈరోజు మన సంఘాల్లో మనం వింటున్న బోధలు నిజంగా బైబిల్ చెప్తున్న సత్యానికి దగ్గరగా ఉన్నాయా? అసలు దేవుని వాక్యం ఆధారంగానే ఉన్నాయా? లేకపోతే మనకు తెలియకుండానే మనం ఏవైనా అబద్ధ బోధల మధ్యలో బ్రతికేస్తున్నామా? ఆలోచించండి. ఇది చాలా తీవ్రమైన ప్రశ్న. దీనికి సమాధానం వెతకటం మనందరి బాధ్యత. మీరనుకోవచ్చు, ఈ సమస్యంతా ఈ మధ్యకాలంలో వచ్చిందని. కానీ కాదండి, ఇది కొత్త సమస్యేమీ కాదు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఎఫెసు అనే పట్టణంలో ఉన్న సంఘం కూడా అచ్చం ఇలాంటి ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. అసలు కథ అక్కడే మొదలైంది. ఏమైందో చూద్దాం. సరే, కథలోకి వెళ్తే అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం తరువాతేం జరిగిందంటే, పౌలుగారు రోమాలో మొదటిసారి జైలు నుండి విడుదలయ్యారు. బయటికి రాగానే ఆయన ఊరికే కూర్చోలేదు. వెంటనే తాను స్థాపించిన సంఘాలన్నిటినీ మళ్లీ ఒకసారి చూసి వాళ్ళని విశ్వాసంలో బలపరచాలని ఒక పెద్ద ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలోనే ఆయనకు ఎంతో ఇష్టమైన దగ్గర 3 సంవత్సరాలు కష్టపడి వాక్యం బోధించిన ఎఫేసు పట్టణానికి తిరిగొచ్చారు. అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? అక్కడ జరగబోయే ఈ గొడవ గురించి పౌలుగారికి చాలా ఏళ్ల ముందే తెలుసు. ఆయన ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు అక్కడి పెద్దలతో చాలా స్పష్టంగా హెచ్చరించాడు. చూడండి, నేను వెళ్ళిపోయాక క్రూరమైన తోడేళ్లలాంటి వాళ్లు మీ మధ్యలోకొస్తారు. వాళ్లు మందను నాశనం చేస్తారు. ఇంకా దారుణమేంటంటే, మీలోనే మీ సొంత వాళ్లలోనే కొందరు లేచి వంకర మాటలు చెప్పి శిష్యులను తప్పుదారి పట్టిస్తారు అని. ఆయన దేని గురించైతే భయపడ్డాడో అక్షరాల అదే అక్కడ జరిగింది. ఇప్పుడు చూడండి, ఎఫెసులో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పౌలుగారు ఎవర్నెంచుకున్నారు? తన సొంత బిడ్డలాంటి తన ఆత్మీయ కుమారుడైన తిమోతీని. ఇంత కష్టమైన పనిని, ఇంత పెద్ద బాధ్యతను తిమోతీకే ఎందుకు అప్పగించారు? దాని వెనక బలమైన కారణాలున్నాయి. ఏంటో చూద్దాం. పౌలుగారు ఒక రకమైన ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే ఒక పక్కన ఆయన తప్పకుండా మాస్తోనియాకు వెళ్ళాలి, అక్కడ కూడా సంఘాల్ని చూడాల్సిన బాధ్యత ఉంది. కాని మరోపక్క ఎఫెసులో ఈ అబద్ధబోధలు మంటలా వ్యాపిస్తున్నాయి. దాన్ని చూస్తూ ఆయన ఊరికే వెళ్ళిపోలేడుగదా. ప్రాణంగా ప్రేమించిన ఆ సంఘాన్ని అలా వదిలేసి వెళ్లడానికి ఆయన మనస్సు అస్సలు ఒప్పుకోవట్లేదు. మరి ఇంత పెద్ద బాధ్యతకు పౌలు తిమోతినే ఎందుకెంచుకున్నారు అంటే, దానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది, తిమోతి పౌలుగారి దగ్గర నేరుగా శిక్షణ పొందాడు. ఆయనకు వాక్యం లోతుగా తెలుసు. రెండోది, ఆయన చాలా నమ్మకమైనవాడు. పౌలుకు ఒక ఆత్మీయ కుమారుడిలాంటివాడు. మూడోది, ఇది చాలా ముఖ్యం, సంఘం బాగుండాలి అనే నిజమైన తపన, శ్రద్ధ తిమోతికుంది. ఫిలిప్పీ పత్రికలో పౌలే స్వయంగా చెప్తాడు, అందరూ తమ సొంత పనుల మీదే దృష్టి పెడతారు కాని తిమోతిలాగా క్రీస్తు పని గురించి నిజంగా చింతించేవాడు నాకు మరొకరు లేరు అని. అందుకే తిమోతి సరైన వ్యక్తి. అయితే ఈ పని తిమోతికి అంత సులభమేమీ కాదు. ఊహించుకోండి, ఆయన వయసులో చిన్నవాడు, కాని సంఘంలో ఎప్పణ్నించో ఉన్న పెద్దల్ని, పేరున్న బోధకుల్ని ఎదుర్కోవాలి. వాళ్లు చెప్తున్నది తప్పు అని చెప్పి వాళ్లని సరిదిద్దాలి. అబ్బో, అది చాలా కష్టమైన పని. అందుకే చూడండి, పౌలుగారు తిమోతిని దయచేసి ఇక్కడ ఉండో అని బ్రతిమాలలేదు. నువ్విక్కడే ఉండాలి, ఇది నా ఆజ్ఞ అన్నట్టుగా చాలా బలంగా హెచ్చరించాడు. సరే, ఇప్పుడుదాకా సమస్యేంటో చూశాం. ఎఫెస్సోలో ఉన్న పెద్ద చిక్కు ఏంటో అర్థం చేసుకున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఒక విశ్వాసిగా ఏది నిజమైన బోధ, ఏది అబద్ధపు బోధ అని ఎలా తేల్చుకోవాలి? ఈ ప్రశ్నకు పౌలుగారు ఒక అద్భుతమైన, చాలా సింపుల్ ఉపాయం చెప్తున్నారు. ఏంటో చూద్దాం.
దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. బ్యాంకులో కొత్తగా చేరిన ఉద్యోగులకు దొంగ నోట్లను ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తారు కదా. వాళ్ళకి రకరకాల దొంగ నోట్లను చూపించి ఇదిగో ఇది ఫలానా దొంగ నోటు అని చెప్పరు. అలా చెయ్యరు. వాళ్ళేం చేస్తారంటే ఒక్క అసలైన నోటును మాత్రమే వాళ్ళ చేతికిచ్చి దాన్ని బాగా పరిశీలించమంటారు. దానిమీదున్న ప్రతి గీత, దాని కాగితం, దాని రంగు అన్నీ క్షుణ్ణంగా చూడమంటారు. ఎప్పుడైతే అసలు నోటు వాళ్ల మనసులో బలంగా ముద్రపడిపోతుందో అప్పుడు ఏ దొంగనోటు చేతికొచ్చినా వెంటనే అరే ఇందులేదో తేడా ఉంది అని కనిపెట్టేస్తారు. మన విశ్వాస జీవితం కూడా అంతే. మనకు అసలైన సువార్త ఏంటో క్లియర్గా తెలిస్తే ఏ అబద్ధబోధ మన ముందుకొచ్చినా దాన్ని వెంటనే పసిగట్టేయొచ్చు. మరి అసలు నోటు అదేనండి, నిజమైన సువార్త ఏంటి? పౌలుగారు కొరింథీ సంఘానికి రాస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. సువార్త అంటే ఏవో కథలు కబుర్లు కాదు. అది 3 నిజమైన చారిత్రక సంఘటనల మీద ఆధారపడి ఉంది. అవేంటంటే 1 లేఖనాలలో ముందుగానే చెప్పినట్టు యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. 2 ఆయనను సమాధి చేశారు. 3 మళ్లీ లేఖనాల్లో చెప్పినట్టే ఆయన 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంతే. ఈ మూడే సువార్తకు గుండెలాంటివి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది సువార్త కాదు. అసలొక ప్రశ్న రావచ్చు, యేసుక్రీస్తు మన పాపాల కోసం ఎందుకు చనిపోవాలి? సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేశారు. దీనర్థమేంటంటే పుట్టిన ప్రతి ఒక్కరం ఎలాంటి మినహాయింపు లేకుండా పాపులమే. మన మంచితనం వల్లగాని, మనం చేసే మంచి పనుల వల్లగాని మనం దేవుడి దగ్గరికి చేరలేం. అందుకే మనల్ని రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. ఆయనే యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు మన చేతిలో అసలైన సువార్త అనే కొలబద్ద ఉంది. దీన్ని ఉపయోగించి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ ఉన్న కొన్ని అబద్ధబోధలు ఎంత ప్రమాదకరమైనవో చూద్దాం. చూడండి, అబద్ధబోధ అనేది నెమ్మదిగా పనిచేసే ఒక విషం లాంటిది. స్లో పాయిజన్ అంటారు కదా, అచ్చమలాగే. మొదట్లో వినడానికి చాలా బాగుంటుంది, చాలా ఆకర్షణీయంగా, కొత్తగా, తెలివిగా కూడా అనిపించొచ్చు. కాని అది మెల్లిమెల్లిగా మన ఆలోచనల్లోకి, మన హృదయంలోకి చేరి మనల్ని అసలైన క్రీస్తు నుండి, శిలువ సత్యం నుండి నెమ్మదిగా దూరం చేసేస్తుంది. చాలా ప్రమాదకరమైనది. ఆ రోజుల్లో ఎఫెసూలో ఎలాంటి అబద్ధబోధలు వ్యాపించాయంటే, ఏవో కల్పిత కథలు చెప్పడం, ఫలానా వంశం గొప్పది, ఈ వంశం తక్కువ అని వంశావళుల మీద అనవసరమైన వాదనలు పెట్టడం, మంచి పనులు చేస్తేనే రక్షణ వస్తుందని చెప్పడం, ఇది తినొద్దు అది తినొద్దు అని నియమాలు పెట్టడం, ఇవన్నీ ఏం చేశాయంటే ప్రజల దృష్టిని క్రీస్తు మీద నుండి పక్కకు మళ్లించాయి. ఈ రోజు కూడా ఇలాంటివి ఉన్నాయి, కాని కొత్త రూపాల్లో. యేసును నమ్ముకుంటే కోటీశ్వరులైపోతారని చెప్పే ప్రాస్పెరిటీ గాస్పెల్ ఒకటి, మనం చేసే మంచి పనులను బట్టి పరలోకంలో మనకు వేర్వేరు లెవెల్స్ ఉంటాయని చెప్పే బోధ మరొకటి. ఇవన్నీ కూడా అసలైన సువార్తను పక్కదారి పట్టించేవే. పాపం విషయంలో ఒక నిజమైన విశ్వాసికి, అవిశ్వాసికి ఉన్న తేడాను చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక పంది, ఒక గొర్రె, 2 అనుకోకుండా బురదలో పడ్డాయనుకుందాం. పందేం చేస్తుంది? హాయిగా అందులో దొర్లుతూ ఆ బురదను ఆస్వాదిస్తుంది. దానికదే స్వర్గం. కాని గొర్రెం చేస్తుంది? అయ్యో నేను బురదలో పడిపోయానే అని అరుస్తుంది. తన కాపరి వచ్చి తనను బయటకు తీయాలని కేకలు పెడుతుంది. అలాగే నిజంగా మార్పు చెందిన విశ్వాసి పాపంలో పడొచ్చు, పొరపాట్లు చెయ్యొచ్చు, కాని అందులో ఆనందంగా ఉండలేడు. దాన్ని అసహ్యించుకుని పశ్చాత్తాపపడి తనను కాపాడమని యేసయ్య వైపు చూస్తాడు. సో అబద్ధబోధలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి, కాని దేవుని వాక్యం మనల్ని సరైన దారిలోకి తెస్తుంది. మరి నిజమైన బోధ, నిజమైన విశ్వాసం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. ఏ బోధకైనా, ఏ ప్రసంగానికైనా కేంద్రం శిలువ. పౌలుగారు ఎంత బలంగా చెప్తున్నారంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు వేరే ఏ టాపిక్ గురించి మాట్లాడకూడదు, కేవలం శిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి తప్ప అని గట్టిగా నిర్ణయించుకున్నాను అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రసంగంలో అయితే క్రీస్తు శిలువ, మరణ, పునరుత్థానాల గురించి ఉండదో అది సువార్త ప్రసంగమే కాదు. చాలాసార్లు మనం విశ్వాసమనే పదాన్ని తప్పుగా వాడతాం. విశ్వాసమంటే యేసయ్య నాకు మంచి ఉద్యోగమిస్తాడని నమ్మడం, లేకపోతే నా అనారోగ్యం పోతుందని, నేను ధనవంతుణ్ణవుతానని నమ్మడం అనుకుంటాం. కాని అది బైబిల్ చెప్పే విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసమంటే చాలా సింపుల్. దేవా, నేనొక పాపిని, నా సొంతంగా నేను రక్షించబడలేను,
నన్ను రక్షించడానికి నా రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని నమ్మడమే. సరే, 2000 సంవత్సరాల క్రితం పౌలిచ్చిన ఈ హెచ్చరిక ఈరోజు మనకు వర్తిస్తుంది. దీన్ని మనసులోకి తీసుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఈ అంశాన్ని ఒక సూటి ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి. ఈరోజు మనం వింటున్న సందేశాలు, ప్రసంగాలు నిజంగా పౌలు, పేతురు, యోహాను ప్రకటించిన అసలైన సువార్తేనా? లేక దానికి చక్కెరపూత పూసి మన చెవులకు ఇంపుగా ఉండేలా మార్చిన ఒక అబద్ధాన్ని మనం నిజమైన సువార్త అనుకునే మోసపోతున్నామా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని ఆశిస్తున్నాను. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మా ఛానల్లో అందుబాటులో ఉన్న పూర్తి సందేశాన్ని తప్పకుండా చూడండి.